గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. వరగుణోత్తేజ నక్కమాంబ తనూజ సారదిత్తి నారాయణ సూరిసుత అపార సంస్కృతాంధ్ర జగద్విహార కేళి అన్నం ఆచార్య నామధేయ నమోస్తు. దేవదేవుడైనటువంటి కలౌ వెంకటనాయక అని ఏ దేవదేవుడు మనం కీర్తిస్తున్నామో అటువంటి దేవదేవుడు శ్రీవైకుంఠంపై కూడా విరక్తి కలిగి తిరుమల క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు. ఆ స్వామి యొక్క వైభవాన్ని 32,000 కీర్తనల్లో అభివర్ణించినటువంటి మహానుభావుడు పదకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. పదకవిత్వముని అమృత కలశాన్ని సాధించినాడని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రశంసించారు. అటువంటి అమృత కలశంలో ఆ అమృత బిందువులు ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేదు. ఒక్కొక్క బిందువు ఒక మహత్తర సంకీర్తన. ఈరోజు అటువంటి మహత్తర సంకీర్తన గానం చేయబోతున్నటువంటి ఋషిమణి సంగీత జగత్తులో మంచి పేరు ప్రతిష్టలు పొందినటువంటి సోదరీమణి కమలదీప్తి మన ముందుకు వస్తున్నారు. ఆమె గతంలో కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమాచార్యుల వారు రచించినటువంటి సామవేద సామగాన సప్తస్వర ప్రస్తరాలలో ఉన్నటువంటి ఆ సంగీత వైభవాన్ని ఎంతో భక్తితో అధ్యయనం చేస్తున్నటువంటి ఋషిమణి కమలదీప్తి గానం చేయబోతున్నారు. చిరంజీవి హరిప్రియ శృతితో ఆమెకు సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మా సోదరతుల్యులు కురుపుత్రుడు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి మహాపండితుడు, సంస్కృతాంధ్రాలు ఆంగ్ల భాష అన్నీ కూడా బాగా చదువుకున్నటువంటి గొప్ప పండితుడు. ఆయన వారి యొక్క సాహిత్య గోష్ఠితో సందేశామృతాన్ని మనకు విశ్లేషణాత్మకంగా పంచి ఇచ్చే ఒక ధ్యేయంతో ఇచ్చేసి ఉన్నారు. వారితో సంభాషించడం కూడా మనకు గొప్ప అదృష్ట విషయంగా భావించాలి. ఈరోజు ఏ మహత్తర సంకీర్తనను వారు గానం చేయబోతున్నారో కమలదీప్తి ఋషిమణి ఆ సంకీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అంతలో భ్రమతుగాక అదిలే నెరగనా అంతలో భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధియవే అదిలే నెరగనా అంతలో భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధియవే ఎంత లోకానుభవము అంతయు వృధా నష్టి కొంతైన బ్రహ్మచింత కోటి లాభము ఎంత లోకానుభవము అంతయు వృధా నష్టి కొంతైన బ్రహ్మచింత కోటి లాభము వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము చంత సజ్జన సంగతి చేరిన యాదాయము వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము చంత సజ్జన సంగతి చేరిన యాదాయము అది నెరగనంతలో
భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధి అవే నానా దేశ వార్తలు చింతామూలము పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము నానా దేశ వార్తలు చింతామూలము పూర్ణిన పురాణ గోష్ఠి పుణ్యమూలము ఆగిన కృషి వాణిజ్యాలనియు తీరని వెట్టి ఆగిన కృషి వాణిజ్యాలనియు తీరని వెట్టి మానిన ఆచారము ఆత్మకు పడ్డపాటు ఆగిన కృషి వాణిజ్యాలనియు తీరని వెట్టి మానిన ఆచారము ఆత్మకు పడ్డపాటు అది నేరగనంతలో భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధి అవే పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు చలగుణాచార్య సేవ జీవన్ముక్తి పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు చలగుణాచార్య సేవ జీవన్ముక్తి బలివి శ్రీ వెంకటేశ బలివి శ్రీ వెంకటేశ పరగరెండు విధాలు బలివి శ్రీ వెంకటేశ పరగరెండు విధాలు నిలుకడయైన వాడవు నీవే ఇన్నిటికి బలివి శ్రీ వెంకటేశ పరగరెండు విధాలు నిలుకడైన వాడవు నీవే ఇన్నిటికి అది నేరగనా అంతలో భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధి అవే మదన జనక నాకు మంచి బుద్ధి అవే మదన జనక నాకు మంచి బుద్ధి అవే అన్నమాచార్యుల వారు ఆ దేవదేవునితో ప్రత్యక్షంగా ఆ సంభాషణ చేసినటువంటి రీతిలో ఉంటుంది ఏ సంకీర్తనం చూసినా కానీ సకల జీవలోకానికి ఆర్తులై తప్పిస్తున్నటువంటి మనందరికంటే కూడా మన తరపున ఆ పరమాత్మకు నివేదనం చేసుకున్నటువంటి మహానుభావులు మొదల జనక మాకు మంచి బుద్ధిని ఇయ్యవే అంటే ఎంత గొప్ప చమత్కారం అది. మదనునికి జనకుడు, మన్మధునికి తండ్రి. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా సకల జీవులు ఎక్కువగా ఎక్కడ బాధపడుతూ ఉంటారంటే కామంతోనే బాధపడుతుంటారు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో మొదటి దుర్గుణం ఈ కామం. ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా కామం ఉన్నది, అది పురుషార్థం. ధర్మబద్ధంగా ఉండే కామాన్ని జీవుడు అనుభవిస్తే అది పురుషార్థం. కానీ ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా కామాన్ని కోరుకుంటాడు ఈ జీవుడు. అదే అరిషడ్ వర్గాల్లో మొదటి గుణం. అందుకు కారకుడు మన్మథుడు. అతనికి తండ్రి
ఈ శ్రీనివాసుడు స్వామి అంటే, అయ్యా ఆ మన్మథుడు నీ కుమారుణ్ణి కొంత కట్టడి చేసి మా జోలికి రానియకుండా చేసి మమ్మల్ని రక్షించు స్వామి, మాకు మంచి బుద్ధిని ఇయ్యవే. అన్నమయ్య ఆంతర్యంలో ఉన్న చమత్కారం అది. పరమాత్మ సకల సమర్థుడు, సకల జగన్నియామకుడు, సమస్త లోక పరిపాలకుడు, ప్రతి అణువును శాసించే మహా చైతన్యమూర్తి. కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి అనంత చైతన్యంలో కొంత నాపై చూపించామంటే నాలో ఉన్నటువంటి ఆ కామక్రోధాలు వెళ్ళిపోతాయి. పైగా నానా దేశ వార్తలు అదే కావాలి జీవుడికి. మన ధ్యాస ఏమిటి? మన ఆత్మోద్ధరణ ప్రయత్నం ఏమిటి? అది మనం చేయవలసిన అవసరం లేదా? ఆ ఆత్మోద్ధరణ ప్రయత్నం చేయకుండా భాగవతంలో చెప్పారు పోతనగా, అరవిందాక్ష పదారవింద మకరంద అసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల ఉత్తముడు వినక దుర్బుద్ధిని నిలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచముల కర్ణప్రాప్తి గావించి వాసనము వ్యర్థత పుచ్చుచుండ చలదు ఈ సంసార బంధము. ఆ పరమార్థాన్ని అన్నమయ్య ఈ పదంలో చెప్పాడు. కాబట్టి నాకు మంచి బుద్ధి ప్రసాదించంటే నాకు జ్ఞానం ప్రసాదించు అనే భావన మరి ఆచార్య సేవ జీవన్ముక్తి చెప్పాడు 3వ చరణంలో. అంటే ఎప్పుడు మంచి బుద్ధి కలుగుతుంది మనకి, ఎప్పుడు కామక్రోధాలను జయించగలం అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహంతో పరమాత్మను ఆశ్రయించి. అదే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైన అంశం ఆచార్య సేవ. అదే జీవన్ముక్తి. ఎప్పుడో శరీరం వదిలిపెట్టిన తర్వాత ముక్తి కలగడం కాదు, ఇప్పుడే ఆ ముక్తి కలిగినట్టే ఆచార్యుని అనుగ్రహం ఉంటే. ఆ భావన భక్తి ఒక్కాడేశ్వరుడు అమ్మ 3వ చరణంలో. ఈ అంతరార్థాల్లో ఉండే వైభవాన్ని మన సోదరుడితో కూడా మనం పంచుకున్నాం. వారి పలుకుల్లో ఏం చెప్తారో మనం ఆలోచన. ఈ అది నేనెరగన అన్నమయ్య కీర్తనలో వైరాగ్య వివేక సత్సంగ మహిమను బోధించే తత్వం కనబడుతుంది. ఎందుకంటే ఏది శ్రేయస్సో ఏది ప్రేయస్సో తెలుసుకొని ఈ భ్రమలో పడకుండా ఉండే వివేకాన్ని ప్రసాదించు అని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాడు. ఈ ఒక్క పాదమే ఈ మొత్తం కీర్తనకు హృదయంగా చెప్పుకోవచ్చు మనం. లోకానుభవాలు అశ్వరమైనవి, బ్రహ్మచింతన శాశ్వతమైనది, క్షణకాల భగవత్స్మరణ కూడా అమూల్యమైనది. ఇది గీతలోని అనిత్యమసుకం లోకం అనేటువంటి దాన్ని గుర్తు తెస్తుంది. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజశ్రేయస్కత అనిత్యమసుకం లోకమునం ప్రాప్య భజస్వ మాం అని గీతాచార్య ప్రబోధిస్తాడు. ఈ లోకం అనిత్యమైనది, ఇందులో శాశ్వతమైన సుఖం లేదు. కాబట్టి ఈ మానవ జన్మను పొందిన నీవు నన్ను భజించు. అనిత్యం అంటే ఏమిటి? సంపద అనిత్యం, యవ్వనం అనిత్యం, పదవి అనిత్యం, శరీరం అనిత్యం. అసుఖం అంటే లోక సుఖాలు క్షణికమైనవి. ప్రతి సుఖం వెనక భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సంపూర్ణ తృప్తి భౌతిక వస్తువుల ద్వారా లభించదు. అందువలనే కృష్ణుడి యొక్క బోధన ఏమిటంటే నశ్వరమైన లోకంలో శాశ్వత సుఖాన్ని వెతకకు, పరమాత్మ భక్తిలోనే నిజమైన ఆనందం ఉంది. ఇక్కడ ఈ రెండింటిని సమన్వయం చేసుకోవాలంటే ఎంత లోకానుభవము అంతయు వృథా నష్టి అంటాడు. అనే గీతంలో అనిత్యమసుకం లోకం అనే భావానికి తెలుగు కవిత కనబడుతోంది ఇక్కడ. ఇక అట్లే చూసుకుంటూ వస్తే వ్యర్థ సంగతి నష్టకరం అని చెప్తున్నాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భాగవత సంగతి మోక్ష సాధనాల్లో ప్రధానమైనది. అన్నమయ్య కాలంలో నానాదేశ వార్తలు అంటే ఈనాడు మనం సెల్ ఫోన్ పెట్టుకొని చూసుకుంటున్నాం, నానాదేశ వార్తలు అన్ని చూసుకుంటూనే ఉంటున్నాం. అవేవి మన పనికిరానివి, కానీ మనం వాటిని పూర్తిగా కూడా మనం ఏం చేస్తున్నామంటే దానిపైనే మనం విశ్వసిస్తున్నాం. కానీ పురాణ శ్రవణం, హరికథ, సత్సంగం ఇవి పుణ్యానికి మూలాలు. ఈనాడు అంతులేని వార్తలు సామాజిక మాధ్యమాల వ్యసనమైపోయినాయి. వ్యాపారాలు, వ్యవహారాలు, సంపాదనలు ఎప్పటికీ పూర్తి కావు. కానీ ఆత్మ సాధన, ఆచార నిష్ట, ధర్మానుష్ఠానం మాత్రం జీవునికి నిజమైన బాధ్యత. బంధుత్వాలు చాలాసార్లు స్వార్థ సంబంధాలే, ఇచ్చిపుచ్చుకోవడాలు. నేను నీకేమిస్తే నువ్వు నాకేమిస్తావు, ఇదే అయిపోయింది ఈనాటి లోకంలో. ఆచార్య సేవే జీవితాన్ని మార్చే దివ్య సంబంధం. అందుకనే వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడి ఉపాయము, ఆచార్య కృప మోక్షద్వారం అని భావిస్తారు. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, సంసార మోక్షము అన్నింటికీ ఆధారమైన శ్రీ వెంకటేశ్వరుడే.
ఇక్కడ 4 ప్రధానమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం కనబడతాయి. వివేకం నిత్యానిత్య వస్తు వివేకము, లోకానుభవం అనిత్యం, భగవదానుభవం నిత్యం. భాగవత సంగతి సజ్జన సంగతి ద్వారా భక్తి పెరుగుతుంది. ఆచార్యాభిమానం చలవు ఆచార్య సేవ జీవన్ముక్తి అనే పాదం మొత్తం శ్రీ వైష్ణవ సిద్ధాంత సారాంశమే. శరణాగతి చివరికి శ్రీ వెంకటేశ్వరుడే ఉపాయం అని చెప్తున్నాడు. ఇక్కడ 3 జంటలను కొన్ని చూపిస్తున్నాడండి. వ్యర్థం శ్రేష్టం, లోకానుభవం బ్రహ్మచింతన, వ్యర్థ సంగతి సజ్జన సంగతి, వార్తలు పురాణ గోష్ఠి, బంధుత్వం ఆచార్య సేవ, సంసార వ్యాపారం ఆత్మ సాధన. అందువల్ల ఈ కీర్తన మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వివేక దర్శిని, సత్సంగ మహిమా కీర్తన, ఆచార్య భక్తి కీర్తన అని కూడా మనం పేర్కొనవచ్చు. యథార్థం. ఎందుకంటే ఎంతైనా బ్రహ్మచింత కోటి లాభములు అన్నాడు. బ్రహ్మచింతన అన్నది బ్రహ్మభావన, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలి? శబ్ద బ్రహ్మణ నిష్ణాత పరబ్రహ్మాన్ని గచ్చేత్ అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. శబ్ద బ్రహ్మం అంటే ఏమిటి? అన్నమయ సంకీర్తనే శబ్దం. అన్నమయ పలికిన ప్రతి పలుకు ఒక శబ్ద బ్రహ్మం. ఆ శబ్ద బ్రహ్మం ద్వారా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ పాదార విందాలు మనం చేరుకోవాలి. పైగా ఇంకొక అంశాన్ని కూడా మీరు బాగా ప్రస్తావించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య సేవ అన్నది. అన్నమాచార్యుల వారు కూడా ఆదివన్ శటగోపయతి ఆ ఆచార్యుడి వద్ద సమాశ్రయం చేశాడు. ఆయన దీక్షానుగ్రహం పొంది ఆయన కృషి సాధన సాగించాడు. అలా మనకు చూచామంటే అల్లసారి పెద్దన, అన్నమాచార్యుల వారు, కృష్ణదేవరాయల వారు, ఈ ముగ్గురు ఆచార్య సేవల గురించి నృత్తి వక్కాణించారు వారి వారి రచనల్లో. ఎందుకంటే ఈ ముగ్గురు ఆదివన్ శటగోపయతి శిష్యులే. అది అల్లసారి పెద్దన గారు కూడా రాయలవారు ఇచ్చిన అగ్రహారాన్ని తన గురువు గారి పేరుతో శటగోపపురమని మార్చి ఆ గురువు గారి పేరు భక్తి ప్రకటించాడు. అలా ఆచార్య సేవ, ఆచార్యుడు మన దగ్గర ఆచరింప చేస్తాడు. భక్తి యోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, యోగ సాధనలు, పవిత్రమైనటువంటి సదాచారంతో కూడినటువంటి ఒక అనుష్ఠాన జీవనానికి ప్రేరణ కలిగించే శక్తి ఆచార్యుల వారు. అటువంటి ఆచార్యుని సేవ ఆ పరమాత్మ పదాల దగ్గర మనం చేరుస్తుంది. అదే చెప్పారు అన్నమాచార్యుల వారు. మన చరిత్రలో అల్లసారి పెద్దన గారు ఇంద్రియవరాక్షుడు అనే ఉపాఖ్యానంలో వాడి కథ చెప్పడంలో ఈ ఆచార్య సేవలో ఎంత గొప్పతనం ఉందో విశదీకరించాడు. ఆయుర్వేద విద్య నేర్చుకోవడానికి బ్రహ్మమిత్రుడు అనే మా మహర్షిని ఆశ్రయించాడు. ఆయన గంధర్వుడయ్యాను, నీకు ఈ విద్య రాదు అని వెళ్ళిపోమన్నాడు. సరే, ఆచార్యుని నచ్చే రీతిలో ఒక మంచి బ్రాహ్మణ ఒకటి వేషంలో వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. విద్య నేర్చుకున్నాడు, వెళ్ళిపోవచ్చు కదా. తిరస్కరించాడు గురువు గారు. తండ్రి నాకు అనుగ్రహింపగల వైద్యం పంచు ప్రార్థించిన గండ్రంగా నటులాడి ధీకృతుల పోకాలు వంటి ఓహో మరి తేండ్రలు కలిగిన వారి కేకరణి లేని విద్య రాకుండునే గుండ్రాడాచిన పిల్లి ఏమిటికి దిక్కుని కష్టముష్టింపచాలి. సాక్షాత్తు ఆచార్యుని వారిని పట్టుకుని కష్టముష్టింపచానడం ఎంత దుర్మార్గం అని అన్నాడు. అంటే వాడికి ఆ గురువు గారి గొప్పతనం తెలియదు, ఏదో చదువు చెప్పాడు అంతే కదా అనుకున్నాడు. ఆ గురువు గారి కోపం వచ్చింది. ఏరా అటవటంబుల విద్య గుంటయుగాక గుటగుటలు గురువుతోనా అని కకపాలలోని దూది కేలంగుని ఆసురేవు మాయడం ప్రయోగించి వంచి అపహసించితివి కావున అసురవై అసుగ్రసంబును ఇషితంబును వెసవి వసులు వసయింపుమని బొసనొప్పు చల్లే అంటే చెప్పించేశాడు. బ్రహ్మరాక్షసులే కూడా వీడు బ్రహ్మరాక్షసంతో వస్తుంటే అప్పుడు గురువు గారు అయ్యో గురువు గారు ఎంత శక్తిగా గురువు గారు తెలుసుకొని ఆశ్రయించాడు. అగ్నిబాణం ఇప్పుడు సోకితే అప్పుడు శాపం పోతుందన్నారు. అది స్వరోచితో యుద్ధం సంభవించింది. ఆ అగ్నిబాణం ప్రయోగించాడు ఆయన. ఆ బాణం సోకినప్పుడు ఆచార్య కృపా విశేషం చేత ఆయనకు ఆ శాపం పోయి మళ్ళీ గంధర్వుడైనాడు. అంటే ఇవన్నీ అన్నమాచార్యుల వారు ప్రతిపాదించిన ఆచార్య సేవ అనడంలో ఒక్క ఐతిహ్యం మనం గమనించవచ్చు. నరస్తుతి చేయనన్నాడు అన్నమాచార్య. నేను నరునికి రాజులను తిరస్కరించాడు. కానీ అన్నమయ్యకు ఆచార్యుడైనటువంటి ఆదివం శటగోపేతిని స్తోత్రం చేశాడు సంకీర్తనంలో. భగవద్ రామానుజుల వారిని వర్ణించాడు. అంటే ఆచార్యునికి భగవంతుడికి అదే విషయం.
తేడా చూడకూడదు. ఆచార్యుడే హరి, హరియే ఆచార్యుడు. కాబట్టి అది కూడా తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి అని గురువులకే గురువుగా శ్రీనివాసుడు వర్ణించాడు. కాబట్టి ఆచార్య సేవలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గుర్తించాలి. అన్నమయ్య చెప్పినట్టుగా బ్రహ్మచింతన చేయాలి. బ్రహ్మచింతన అంటే ఏమిటి? ఆత్మచింతన. నేనెవరిని? ఈ కరచరణాది అవయవాల ప్రయోజనం ఏమిటి? ఉపాధి మాత్రమైనటువంటి ఈ శరీరంలో ఉన్న చైతన్యం యొక్క పరమాత్మ మనకేం చెప్పాడు? ఏది మనం ఆచరించాలి? ఆచార ప్రభో ధర్మస్య ప్రభురచ్యుత, అది ఎలా చెప్పాడు వ్యాస మహర్షి. కాబట్టి ఆ ఆచార ప్రభవమైనటువంటి సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి. ఇక్కడ కృషి వాణిజ్యాలు అనడంలో ఏ విధంగా మనము దాన్ని సమన్వయించుకోవాలి? కృషి వాణిజ్యం అంటే ఇక్కడ వ్యాపారం ఏమిటి? యోగమే వ్యాపారం. వ్యాపారం అంటే వాణిజ్యం అనేది ఈనాటి దీంట్లో వ్యాపారం అంటే అందరూ కూడా వేరే అది అంటే ఇక్కడ ఈ వాణిజ్యంలో లభించే లబ్ధి మనకు వేరు. ఈ లబ్ధి నిజమైన లబ్ధి, ఈ లాభమే నిజమైన లాభం. కాబట్టి జ్ఞాన సిద్ధి కోసం కృషి వాణిజ్యాలంటే మనం చేసే సాధనే కృషి. నిరంతర కృషి, నిరంతర సాధన, అచంచల భక్తి, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఆ గురుదేవులపై ఉన్నటువంటి భక్తి, అవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా మనం పురోగమించి జ్ఞానం తెలుసుకోగలం, జ్ఞానసిద్ధిని పొందగలం, జ్ఞానం గమ్యమైనటువంటి పరమాత్మను తెలుసుకోగలం. ఆ పరమాత్మయే శ్రీనివాసుడు అని 3వ చరణంలో. అదే జీవన్ముక్తి. జీవన్ముక్తి జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి. అటువంటి వానికి ఈ భవబంధాలతో ఇక నిమిత్తం లేదు. ఎప్పుడైతే ఆచార్యుని యొక్క కృపా విశేషం చేత పరమాత్మ తత్వాన్ని, అందుకే ప్రహ్లాదుడు అంటే ఏంటి? ఆయన పానీయం త్రావుచున్ పురుషుచున్ భాషించుచున్ హాస ఇలా నిద్రాదులు ఏం చేస్తాం? అదే ఆయన జీవన్ముక్తుడు. అది అలాగే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీషాదులంతా కూడా వాడు జీవన్ముక్తుడు. కాబట్టి ఆ స్థితిని మనం చేరుకోవాలంటే ఆచార్య సేవ కావాలి. కృషి వాణిజ్యం అంటే నిరంతర సాధన కావాలి. ఆ నిరంతర సాధన ఉన్నప్పుడు తప్పకుండా ఆ 3వ చరణంలో ఆచార్యుని సేవల గురించి అంశాన్ని ఒక్కసారి ఆలోచించండి. పలు చుట్టరికములు బట్టవయలు తగుళ్ళు చలగుణాచార్య సేవ జీవన్ముక్తి బలిని శ్రీ వెంకటేశ పరకరండు విధాలు నిలుకడైన వాడవు నీవే ఇన్నిటికీ. పలు చుట్టరికాలు, బంధువులు, బంధుజనులు, ఈ తగులములు అంటే ఈ జీవుడు ఎక్కడ తగులుకున్నాడో ఆ బంధాలే. ఈ బంధాల్లో ఉన్నంతకాలం మన ముక్తి కలగదు. ఒక్కసారి ఈ బంధాలను ఛేదించిన తర్వాత కలిగే సిద్ధి ఏదైతే ఉందో అదే జ్ఞానం. ఆ పరమార్థం కోసమే జీవుడు సాధన సాగించాడు. అలా అన్నమయ్య 3వ చరణంలో నొక్కి చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఈ చుట్టరికాలు, బంధువులు, ఈ బంధుమిత్రులు అన్నీ కూడా శాశ్వతం అనుకొని జీవుడు కాంతిలో ఉండకుంటున్నాయన. ఆచార్య సేవానుగ్రహం చేత మనము జీవన్ముక్తి పొందే ప్రయత్నం చేయాలి. ఆ జీవన్ముక్తి సంసిద్ధి కలిగించి అంశమే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించడము. అలా ఆశ్రయించి అందరూ జ్ఞానసిద్ధిని పొందాలి, మనశ్శాంతిని పొందాలి, జీవన్ముక్తులు కావాలి. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది అని ఆ పరమ సత్యాన్ని అన్నమాచార్య వారు బోధిస్తూ ఉన్నారు. అది మనం గ్రహించాలి. ఆ సందేశామృతాన్ని అందరూ కూడా తప్పకుండా ఆచరించాలి అనే విన్నపం చేస్తూ మళ్ళీ మరొక సంకీర్తనతో మనం ఇంకొక సందర్భంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.